వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఇందులో మెయిన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మీన్స్ ఇట్ ఈస్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ హౌ ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇంటరాక్ట్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? సో ఆర్గనైజేషన్ బిహేవియర్ మీన్స్ అనలైజింగ్ బిహేవియర్ అట్ ఇండివిజువల్స్ని, గ్రూప్స్ని అండ్ ఆర్గనైజేషనల్ లెవెల్లో ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనని అనలైజ్ చేయడం, ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి గ్రూప్, ప్రతి పీపుల్ అండ్ ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి స్ట్రక్చర్ ప్రతిదీ కూడా అనలైజ్ చేయడం, హౌ ఇంటరాక్ట్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఇది ఆర్గనైజేషనల్ డెఫినేషన్. సో మనం ఇక్కడ ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఏమొచ్చాయంటే ఆర్గనైజేషన్లో ఒకప్పుడు డెసిషన్ మేకింగ్ పవర్ ఓన్లీ అటు 1% దగ్గర ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ వచ్చింది, సెల్ఫ్ డిసిప్లిన్. సో ఇది నెక్స్ట్ వన్ సెల్ఫ్ డిసిప్లిన్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేటెడ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ గ్లోబలైజేషన్ వచ్చింది. సో ఆర్గనైజేషన్స్ ఆర్ స్ప్రెడింగ్ వరల్డ్ వైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రిన్సిక్ మోటివేషన్. సో ఇది కూడా మెయిన్ వచ్చేసరికి త్రో శాలరీ. సో ఈ రకంగా సో మోటివేషన్, రికగ్నిషన్స్, అచీవ్మెంట్స్, వర్క్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫోకస్ మీన్స్ ద ఫోకస్ ఆఫ్ ఆర్గనైజేషన్ has always been on the needs, objectives అంటే అవుట్కమ్స్. బట్ ద ఎమర్జింగ్ ట్రెండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద నీడ్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఒకప్పుడు ఓన్లీ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి ఇప్పుడు పీపుల్స్ మీద కూడా సో ఫోకస్ అనేది పెట్టింది. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ టీమ్ సపోర్ట్, ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో అట్ ది కాంపిటేటివ్ ప్రైజెస్. సో చేంజింగ్ వర్క్ ప్లేసెస్, లేబర్ షార్టేజ్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మెర్జర్ అండ్ అక్విజిషన్. సో ఇవి సో మెయిన్ ఇక్కడ ఏంటంటే పాయింట్స్ వచ్చేసి ఒకసారి చూసుకొని, నాకు టైం లేకపోవడం వల్ల మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ డైరెక్ట్ చూపించడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్కి 2 days ఉందన్న ఒక ఉద్దేశంతో. సో కాబట్టి అర్థం చేసుకోండి. సో ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే టోటల్ ఆర్గనైజేషన్ యొక్క బిహేవియర్ అంటే అటు ఇండివిజువల్స్ నుంచి, గ్రూప్స్ నుంచి అండ్ విత్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా. సో ప్రతిదీ కూడా ఎలా ఉంది అనేది ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్లో ఎలా ఉందంటే సో మొత్తం కూడా పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, నో సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. సో ఇది వన్ సెల్ఫ్ డిసిప్లిన్. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, కోడ్ ఆఫ్ బిహేవియర్ అనేది అట్ వర్క్ ప్లేస్ ఇస్ కాల్డ్ డిసిప్లిన్. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబలైజేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రిన్సిక్ మోటివేషన్ త్రూ శాలరీస్, ప్రమోషన్స్, అచీవ్మెంట్స్, బ్యాలెన్స్డ్ ఫోకస్ నాట్ ఓన్లీ నీడ్ అండ్ ఆబ్జెక్టివ్స్ బట్ ఆల్సో కన్సర్న్ ఫర్ పీపుల్, ఎంప్లాయీ ఫీలింగ్స్, లీడర్షిప్ అండ్ టీమ్ సపోర్ట్, ఫోకస్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ, చేంజింగ్ వర్క్ ప్లేస్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఇవి ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్గనైజేషన్ కల్చర్. సో ఆర్గనైజేషన్ కల్చర్ చూడండి, ఇందులో వచ్చేసరికి మన ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్ అంటే సో ఈజ్ డిఫైన్డ్ as a set of assumptions, beliefs, values and norms that are shared by members of the organization. Organization culture means అక్కడ ఉన్న ఏమంటారు అజంప్షన్స్, బిలీఫ్స్, వాల్యూస్ అవన్నీ కూడా దట్ ఆర్ షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద. సో పాజిటివ్ ఆర్గనైజేషన్ కల్చర్ ఉందనుకో, సో అక్కడ ఉండే ఏమంటారు సో అక్కడ ఉన్న పద్ధతులు అవి అనేది మన అంటే న్యూగా వెళ్ళే ఎంప్లాయీస్కి కరెక్ట్ పాజిటివ్గా ఉందంటే మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుంది కదా. సో అక్కడ ఆర్గనైజేషన్ కల్చర్ అనేది పాజిటివ్ ఉండాలి. ఒక సెట్ ఆఫ్ అజంప్షన్స్, బిలీఫ్స్, డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి, డిఫరెంట్ అజంప్షన్స్. సో అవన్నీ కూడా దట్ ఆర్ షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇందులో మనకు మెయిన్ వచ్చేసి ఆర్గనైజేషన్ కల్చర్లో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. సో ఫ్యాక్టర్స్ షేపింగ్ ఆర్గనైజేషన్ కల్చర్ మీన్స్ డిఫరెంట్ పీపుల్స్ వాళ్ళ యొక్క డిఫరెంట్ బిలీఫ్స్ దట్ ఆర్ షేర్డ్ బై మెంబర్స్. సో ఒక్కొక్కరిది ఒక రకం ఉంటుంది కదా. సో కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్ కల్చర్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, అప్పుడే ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ అవుతాయి. సో అది కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎంప్లాయీస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి ఆర్గనైజేషన్ కల్చర్ కూడా ఆ రకంగా పాజిటివ్
పాజిటివ్గా సో ఉండాలి. సో మెయింటైన్ రిలేషన్షిప్ విత్ పర్సన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది పాజిటివ్ ఇంప్రెషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి క్యారెక్టర్ ఇందులో ఫ్యాక్టర్ షేపింగ్ ఆర్గనైజేషన్ కల్చర్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఎథిక్స్, ఎంప్లాయీ రిలేషన్షిప్, ఆర్గనైజేషన్ డిజైన్ స్ట్రక్చర్. సో క్యారెక్టరిస్టిక్ డిఫరెంట్ పీపుల్స్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో కాబట్టి చూడండి సో కల్చర్ వచ్చేసరికి వన్ ఆర్గనైజేషన్ అనదర్ ఆర్గనైజేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ పీపుల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇది మెయిన్. సో చూడండి డిఫరెంట్ వాల్యూస్, పర్సనాలిటీస్, ఎథిక్స్. సో ఆ రకంగా డిఫరెంట్ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ని. అది నెక్స్ట్ వచ్చేసరికి ఎథిక్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఫ్యూ ఆర్గనైజేషన్స్ క్రియేట్ అన్ ఎథికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆర్డర్ టు మానిటర్ దేర్ మెంబర్స్ బిహేవియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్. సో ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలా, సో అదనేది ఒక పాజిటివ్ ఉండాలి. అప్పుడే ఏమంటారు ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ అవుతాయి. సో కాబట్టి చూడండి ప్రమోషన్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ గుడ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. సో ఎందుకంటే ప్రమోషన్ ఇస్తుంది, నేను మంచిగా పని చేస్తే ఎవరితో ఏది లేకుండా అంటే. సో ఇది కదా వన్ ఆఫ్ ది ఏమంటారు ఫ్యాక్టర్ ప్రమోషన్ టు. సో ఎంప్లాయీ రిలేషన్షిప్ అందరు కలిసి పని, ఎందుకంటే గ్రూప్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు అకంప్లీష్ ద ఆర్గనైజేషనల్ గోల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ డిజైన్ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలా. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ ఏమంటారు ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్తో పని చేస్తారు. సో ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీపుల్, ఎథిక్స్, ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్, ఆర్గనైజేషనల్ డిజైన్ స్ట్రక్చర్, ఫ్యాక్టర్స్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ చూసినాం, ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. అందులో డీసెంట్రలైజేషన్ ఉంటుంది. సో అందులో ఏముంటుంది, సో ప్రతిదీ కూడా ఆ క్వశ్చన్ ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏముంది, ఫ్యాక్టర్స్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. ఆర్గనైజేషనల్ కల్చర్ అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్స్, వాళ్ళ యొక్క డిఫరెంట్ బిలీఫ్స్, అజంప్షన్స్ దట్ ఆర్ షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇవి చాలా ఈజీ ఉంటాయి. అండ్ నాకు టైం లేకపోవడం వల్ల ఈ రకంగా చెప్తున్నా, అన్నీ నోట్ డౌన్ చేసుకోండి హెడ్డింగ్స్ అనేటివి. సో ఈజీగానే ఉంటాయి, మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. లోపల ఓన్గా కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు విని ఓన్గా కూడా రాసుకోవచ్చు, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ థర్డ్ క్వశ్చన్. ప్రాసెస్, టైప్స్. కమ్యూనికేషన్ అంటే ఏంది, పాసింగ్, సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో సింపుల్ మీనింగ్ ఫస్ట్ డెఫినేషన్ రాయాలి రకంగా, సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఫస్ట్ సెండర్ సెండ్ చేస్తారు సమ్ ఇన్ఫర్మేషన్. సో అది సెండర్ చూడండి బిగిన్స్ విత్ ద సెండర్ ద ఏమంటారు హూ ఇనిషియేట్ ఈయన ఇనిషియేట్ చేసుకుంటారు ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఫ్రమ్ వన్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్. సో ఏం సెండ్ చేస్తున్నారు, ఒక మెసేజ్ అనేది అది. ఓకే, ఐడియా, ఇన్ఫర్మేషనో లేదా ఇన్స్ట్రక్షనో. సో దట్ ద సెండర్ వాంట్ టు కమ్యూనికేట్ అనదర్ పర్సన్. ఎన్కోడింగ్ అంటే ఇన్వాల్వ్స్ కన్వర్టింగ్ దట్ మెసేజ్ ఇంటూ ఏ ఫార్మాట్ దట్ కెన్ బి అండర్స్టాండ్ సచ్ యాజ్ వర్డ్స్, సింబల్స్. సో అది. నెక్స్ట్ ఛానల్ మీన్స్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ ద మెసేజ్ ట్రావెల్. ఇట్ కుడ్ బి ఓరల్, రిటన్, విజువల్, ఎలక్ట్రానిక్. నెక్స్ట్ రిసీవర్ ఈజ్ ద పర్సన్ for whom the message is intended and who interprets the message. Who receive the message, that is the receiver. So next decoding అంటే ఆ పర్సన్ ఏం చేస్తారు, డీకోడింగ్ చేస్తారు. ఇంటర్ప్రిట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎన్కోడింగ్ మెసేజ్ని డీకోడ్ చేస్తారు, ట్రాన్స్లేట్ బ్యాక్ ఇంటూ ద మీనింగ్ఫుల్ form. Next feedback is the response sent by receiver to confirm whether the message was understood correctly. It completes the communication loop. Next noise means by the interference, disturbances that block the message. These can be physical. So ఇది noises అంటే ఏంటంటే disturbances, so that block the message. Okay, this can be physical means background noise, emotional stress or technical poor connection. సో ఇవి ఇక్కడ కావాలంటే మీరు చూడండి కమ్యూనికేషన్ ప్రాసెస్ యొక్క డయాగ్రామ్ ఇది. సో ఈ రకంగా మీరు సెండర్ ఏం చేస్తారు, ఒక సమ్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటారు. ఈజ్ ద పర్సన్ హూ ఇనిషియేట్ మెసేజ్. ఎన్కోడింగ్ అంటే ఏంది, మెసేజ్ వచ్చేసరికి దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్. సో ఆ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెసేజ్ ఈజ్ ద ఐడియా, ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ దట్ సెండర్ వాంట్ టు కమ్యూనికేట్ టు అనదర్ పర్సన్. ఛానల్ వచ్చేసరికి ఛానల్ ఈజ్ ద మీడియం త్రూ విచ్ ద మెసేజ్ ట్రావెల్. సో డీకోడింగ్ అంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏమంటారు, డీకోడింగ్ అంటే ఎన్కోడ్ అయిన దాన్ని డీకోడ్ చేసుకోవడం. అంటే
ద రిసీవర్ ట్రాన్స్లేట్స్ ఇట్స్ బ్యాక్ ఇంటూ మీనింగ్ఫుల్. నెక్స్ట్ వచ్చేసరికి రిసీవర్ అంటే ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ హోమ్ ద మెసేజ్ ఇస్ ఇంటెండెడ్, అంటే ఎవరికి అవసరం మెసేజ్, రిసీవర్ పర్సన్కి. సో ఫీడ్బ్యాక్ మీన్స్ ఏంది, సో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారా రిసీవర్, అదనేది ఫీడ్బ్యాక్ అనేది సెండర్కి సెండ్ చేయాలి. నాయిస్ అంటే ఎనీ డిస్టర్బెన్సెస్ అరైజింగ్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ మెసేజ్, అందుకే ఈ రకంగా వచ్చింది. సో కాబట్టి ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్కి సంబంధించినది. హెడ్డింగ్స్ నోట్ డౌన్ చేసుకోండి, మీరు ఓన్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూడండి ఇక్కడ. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏముంది, ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంది అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంది. ఫార్మల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి మనకు ఇన్ఫార్మల్ అంటే రిలేషన్షిప్ అమాంగ్ ఎంప్లాయీస్. ఫార్మల్ కమ్యూనికేషన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ సో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి రిలేషన్షిప్ బిల్డింగ్ ఇన్ఫార్మల్ అంటే. సో నెక్స్ట్ వచ్చి వెర్బల్ కమ్యూనికేషన్ మీన్స్ స్పోకెన్ వర్డ్స్, ఫేస్ టు ఫేస్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియా లైక్ ఫోన్ కాల్స్. అది నాన్ వెర్బల్ మీన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, జెస్టర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్స్, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి విజువల్ మీన్స్ యూజెస్ చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్. అది. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఫ్రమ్ సబార్డినేట్స్ టు సుపీరియర్స్, ఫ్లో ఫ్రమ్. డౌన్వర్డ్స్ కమ్యూనికేషన్ అంటే ఫ్లో ఫ్రమ్ సుపీరియర్ టు సబార్డినేట్స్. డౌన్వర్డ్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలా డౌన్కి వెళ్తుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. అప్వర్డ్ అంటే ఇలా అప్కి వెళ్తుంది అంటే ఫ్రమ్ సబార్డినేట్స్ టు సుపీరియర్స్ అని. హారిజాంటల్ కమ్యూనికేషన్. ఓకే, ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఏమంటారు మెయిన్ ఏమంటారు రిపోర్ట్స్, అఫీషియల్ మెయిల్స్, ఈమెయిల్స్, మీటింగ్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ నో ఏమంటారు రిలేషన్షిప్ ఉండదు. ఇక్కడ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ రిలేషన్షిప్ బిల్డింగ్ అవుతుంటుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి బట్ మే లీడ్ టు రూమర్స్. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే మెయిన్ ఆఫీస్కి సంబంధించిన ఏది ఏమంటారు అఫీషియల్ మెయిల్స్, మీటింగ్స్ ఉంటాయి. ఇక్కడ వెర్బల్ అంటే ఏంది ఫేషియల్ టు ఫేస్ టు ఫేస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కాల్స్. ఇక్కడ వచ్చేసరికి అదర్ దాన్ వెర్బల్, నాన్ వెర్బల్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్. సో ఇది. రిటర్న్ కమ్యూనికేషన్ విజువల్, అప్వర్డ్, డౌన్వర్డ్, హారిజాంటల్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి హెడ్డింగ్స్. ఇప్పటి వరకు మనం ఏమేమి క్వశ్చన్స్ చూసుకున్నామంటే ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఫ్యాక్టర్స్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేసినాం, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఏ రూపాలలో వస్తుంది, ఏమి ఉపయోగిస్తే ఆ స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది, అది. సో క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రెస్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. స్ట్రెస్ అనేది ఏమైపోతుంది, ఈజ్ రిఫర్ టు ఏ స్టేట్ ఆఫ్ సైకలాజికల్ ఫిజికల్ టెన్షన్ దట్ అరైజెస్ వెన్ దేర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిమాండ్స్ ప్లేస్డ్. సో అంటే స్ట్రెస్ అనేది ఏంటంటే టెన్షన్ దట్ అరైజెస్ వెన్ దేర్ ఇస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే, సో స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీనింగ్ అది. స్ట్రెస్ అంటే ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ టెన్షన్ దట్ అరైజెస్ వెన్ దేర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిమాండ్స్ ప్లేస్డ్ ఆన్ అన్ ఇండివిజువల్ అండ్ దేర్ ఎబిలిటీ టు కోప్ విత్ దోస్ డిమాండ్స్. ఓకే, అంటే ఏదన్నా ఒక మిస్ మ్యాచ్ అయిందనుకో, ఒక డిమాండ్, సో ప్లేస్డ్ ఒక ఇండివిజువల్కి ఒకటి ఇచ్చారు, అది మిస్ మ్యాచ్ అవుతుందనుకో, సో అప్పుడు స్ట్రెస్ అనేది వస్తుంది కదా. వర్క్ ప్రెజరు అంటే కరెక్ట్ చేయలేనేమో, వర్క్ ప్రెజరు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా అన్క్లియర్ రోల్స్. సో ఇదంతా స్ట్రెస్ అనేది టెన్షన్ మెయిన్. సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ అన్ ఇండివిజువల్. సో స్ట్రెస్ ఎలా వస్తుంది, వర్క్ ఓవర్ అయినప్పుడు లోడు అది కంప్లీట్ చేస్తున్నా లేదా హ్యాండిల్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ టైం. రోల్ అంబిగ్విటీ, అన్క్లియర్ జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ క్రియేట్ కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టనిటీ. అంటే వీళ్ళకి క్లియర్ లేదు, ఎలా వీళ్ళు ఏమంటారు రిపోర్ట్ చేస్తారు వీళ్ళ జాబ్ గురించి లేదంటే వీళ్ళ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడం వల్ల అన్యాక్సిడెంట్ స్ట్రెస్. రోల్ కాన్ఫ్లిక్ట్, రోల్ తెలియదు. వెన్ దేర్ ఇస్ ఏమంటారు స్ట్రెస్ అరైజెస్ వెన్ దెర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ డిమాండ్ ఫ్రమ్ డిఫరెంట్ రోల్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే డిఫరెంట్ రోల్స్ ఏ పర్సన్ అదో మే ఫేస్ ప్రెజర్ టు ఫాలో మేనేజరియల్ ఆర్డర్స్ వైల్ ఆల్సో మీటింగ్ టీమ్ ఎక్స్పెక్టేషన్స్. సో మల్టిపుల్ రోల్స్ ఉండడం వల్ల కూడా స్ట్రెస్ అనేది అవుతుంది.
ఇక్కడేమో ఫస్ట్ వన్ వర్క్ ఓవర్గా ఉండడం వల్ల, ఇక్కడ రోల్లో ఏమంటారు క్లారిటీ లేకపోవడం వల్ల, మల్టిపుల్ రోల్స్ ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ కంట్రోల్, అది వన్ ఆఫ్ ద స్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి పూర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఓకే, అంటే రిలేషన్ అనేది స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ ఇంటరాక్షన్ విత్ కోవర్కర్స్. అంటే అందరితో కరెక్ట్ రిలేషన్లో అనుకో స్ట్రెస్ రాదు. సో వాళ్ళతో ఏమంటారు నెగిటివ్ రిలేషన్షిప్ అనేది అమాంగ్ ఎంప్లాయీస్తో పర్ఫెక్ట్ లేకపోయినప్పుడు స్ట్రెస్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండదు, దానివల్ల స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ ఉన్నా, ఫియర్ ఆఫ్ లూజింగ్ నా జాబ్ పోతుందేమో అని, ఆర్గనైజేషనల్లో సడన్ చేంజెస్ వచ్చినా, వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయినా, అంటే ప్రొఫెషనల్ డ్యూటీస్ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేబుల్ టు బ్యాలెన్స్. నెక్స్ట్ అన్ప్లెజెంట్ వర్కింగ్ కండిషన్స్, నాయిస్ సరౌండింగ్, ల్యాక్ ఆఫ్ వెంటిలేషను, సో అన్సేఫ్ ఎక్విప్మెంట్స్, పర్సనాలిటీ ట్రైట్స్. సో ఇవన్నీ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే అవన్నీ ఒక పర్సన్ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు అనమాట. అంటే ఆ పర్సన్ ఒక్కోసారి నెర్వస్, డిప్రెస్డ్ అని ఉంటుంది కదా, సో కొందరు ఆ రకంగా ఉంటారు. సో దానివల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. కాజెస్ ఆఫ్ స్ట్రెస్ అంటే మనకు ఇది డైలీ ఉండేదే. ఎందుకు స్ట్రెస్ అవుతుంది? వర్క్ ఓవర్లోడ్, మన యొక్క రోల్ ఏంటో తెలియకపోవడం వల్ల, మల్టిపుల్ రోల్ కాన్ఫ్లిక్ట్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అంటే ఆర్గనైజేషన్లో ఎవరు మనతో కరెక్ట్ లేకపోతే మనకి ఏమనిపిస్తుంది? సో మన మీద నెగిటివ్. నెక్స్ట్ జాబ్ మనకు ఇన్సెక్యూరిటీ ఉంటే ఏమైపోతుంది? ఆర్గనైజేషన్లో చేంజెస్ వస్తుంటే వర్క్ లైఫ్ రెండు ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అనుకో స్ట్రెస్ కాదు. అన్ప్లెజెంట్ వర్కింగ్ కండిషన్స్, పర్సనాలిటీ ట్రైట్స్, ఇవన్నీ కూడా కాజెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాను, ఇవన్నీ ఎలా, వాట్ ఆర్ ద ఏమంటారు స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ దిస్ స్ట్రెస్. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషను, బయో ఫీడ్బ్యాకు, ఓకే. నెక్స్ట్ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్, అంటే నెగిటివ్ థాట్స్ని రీప్లేస్ చేసుకోవాలా ఎలా? విత్ లాజికల్ అండ్ రియలిస్టిక్ వన్స్, అంటే నెగిటివ్ థాట్స్ని వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఏంటిది? స్ట్రెస్ను మేనేజ్ చేయాలంటే ఒక ఇండివిజువల్, ఒక పర్సన్ యొక్క స్ట్రాటజీస్, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఫీడ్బ్యాక్, మెడిటేషన్ వేసుకోవడం, నెగిటివ్ థాట్స్ను వదిలేయడం, కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవడం, అప్పుడు స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇవి ఆర్గనైజేషనల్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా స్ట్రెస్ ఓవర్కమ్ కావాలంటే. సో ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, కౌన్సిలింగ్, ఫైనాన్షియల్ గైడెన్స్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయాలి, హెల్త్ చెకప్స్, ఫిట్నెస్ డ్రైవ్స్, ప్రమోటింగ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఇండైరెక్ట్లీ రెడ్యూసెస్ వర్క్ ప్లస్ స్ట్రెస్. జాబ్ రీడిజైన్, వర్క్ ఎన్విరాన్మెంట్ మార్చాలి. జాబ్ అనేది పర్ఫెక్ట్ డిజైన్ చేయకపోతే రీడిజైన్ చేసి క్లారిటీ ఉండాలి ప్రతి ఈచ్ పర్సన్కి వాళ్ళ రోల్ మీద. అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా ఏమంటారు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడు స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంది? కెరీర్ కౌన్సిలింగ్, బిహేవియరల్ వర్క్ షాప్స్, కౌన్సిలింగ్ ఇవ్వాలి. కెరీర్ కౌన్సిలింగ్, ఇక్కడ వచ్చేసరికి కౌన్సిలింగ్, ఇక్కడేమో కెరీర్కి సంబంధించింది, ఇక్కడ కౌన్సిల్ అంటే ఏంది? ఎమోషన్స్ ఏమంటారు, డెవలప్ కోపింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్, ఎమోషనల్ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్, అవన్నీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్ మేనేజ్మెంట్, జస్టిఫికేషన్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకవేళ మీరు జస్టిఫికేషన్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ రాయకపోయినా సో ఇవైతే రాయండి. ఏవి ఆర్గనైజేషనల్ ఏమంటారు స్ట్రాటజీస్ ఏవి యూజ్ చేస్తుంది, ఒక మనిషి ఇండివిజువల్ స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేస్తారు స్ట్రెస్ అనేది రెడ్యూస్ కావడానికి, ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. చూడండి, మజిల్ రిలాక్సేషను, మనం అంతే కదా మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం, మెడిటేషను, వదిలేస్తాం కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే. సో అది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి బయో ఫీడ్బ్యాక్ కూడా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఈ ఆర్గనైజేషన్ ఏం చేయాలి? ఎంప్లాయీ అసిస్టెన్సీ ప్రోగ్రామ్స్, వెల్నెస్ ప్రోగ్రామ్స్, జాబ్ రీడిజైన్, కెరీర్ కౌన్సిలింగ్ యాజ్ ఏ మెకానిజం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో బ్యారియర్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండకుండా ఏమంటారు, సో వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఉన్నాయి అనేది చూడండి. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ లేకుండా ఒక కమ్యూనికేషన్ మనం పంపించినాం అనుకో, అంటే ఒకటి కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఏమంటారు ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఒకటి ప్లానింగ్ లేకుండా నువ్వు ఏదైనా మెసేజ్ సెండ్ చేసినావు అనుకో,
సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఇది వన్ ఆఫ్ ద బరియర్. సో ఏమంటారు, వితౌట్ చెకింగ్ ద అవైలబిలిటీ, అంటే అర్జెంటుగా మెసేజ్ సెండ్ చేస్తావు వితౌట్ ప్లానింగ్. అన్క్లారిఫైడ్ అజంప్షన్స్ వెన్ ద సెండర్ అజ్యూమ్, ఏమంటారంటే రిసీవర్ ఆల్రెడీ అండర్స్టాండ్స్ సర్టెన్ టర్మ్స్, అంటే అన్క్లారిఫైడ్ అజంప్షన్స్ ఊహించుకుంటారు సెండరు, రిసీవర్కి అర్థమవుతుందిలే, కానీ అర్థం కాకపోతే ఇది వన్ ఆఫ్ ద మిస్కమ్యూనికేషన్. సో సెమాంటిక్ ప్రాబ్లమ్స్ అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్ డ్యూ టు డిఫరెంట్ మీనింగ్స్ కెన్ క్రియేట్ కన్ఫ్యూజన్. పూర్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ లేదు, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయితే మనం ఏదైతే కమ్యూనికేషన్ చేయాలనుకున్నా ఆ విషయం అనేది పోతుంది. సెలెక్టివ్ పర్సెప్షన్, సో ఒక ఒపీనియన్ అంటే ఏంది, రిసీవర్స్ ఇంటర్ప్రిట్ మెసేజ్ బేస్డ్ ఆన్ పర్సనల్ యాటిట్యూడ్స్, బయాసెస్, ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్ట్రెస్డ్ ఎంప్లాయీ మైట్ టేక్ ఏ న్యూట్రల్ కమెంట్ యాజ్ క్రిటిసిజం లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ లిజనింగ్ హ్యాబిట్స్, ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు బరియర్. నెక్స్ట్ వచ్చేసరికి స్టేటస్ డిఫరెన్స్, ఎంప్లాయీ మే హెజిటేట్ టు కమ్యూనికేట్ ఓపెన్లీ విత్ సుపీరియర్. దానివల్ల కూడా మెయిన్ మ్యాటర్ అర్థం కాదు, డ్యూ టు ఫియర్ అండ్ ఫార్మాలిటీ, డ్యూ టు ఫియర్. నెక్స్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్న నాయిస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అరైజింగ్ అయినా. సో ఇవన్నీ కూడా ఏమైపోతుంది, మనం చెప్పాలనుకున్న కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఇవన్నీ బరియర్స్. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, అన్క్లారిఫైడ్ అజంప్షన్స్, సెమాంటిక్ ప్రాబ్లమ్స్, పూర్ ఎక్స్ప్రెషన్. సో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయినా, సెలెక్టివ్ పర్సెప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి పూర్ లిజనింగ్ హ్యాబిట్స్ ఉన్న, కరెక్ట్ అంటే లిజనింగ్ హ్యాబిట్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో రిసీవర్ అనేది పర్ఫెక్ట్ అది చేయలేదనుకో అప్పుడు పూర్ లిజనింగ్ హ్యాబిటే. స్టేటస్ డిఫరెన్స్ అంటే ఎంప్లాయీస్ పర్ఫెక్ట్గా వినరు, ఏమంటారు సుపీరియర్స్కి భయపడి, దానివల్ల కూడా మెయిన్ ఏమంటారు వినరు కాబట్టి అప్పుడు వాళ్ళు చెప్పిన ఏమంటారు మ్యాటర్ అనేది వీళ్ళకి అర్థం కాదు కదా ఎంప్లాయీస్కి. సో కల్చర్ అండ్ లాంగ్వేజ్ బరియర్స్, నాయిస్. సో ఇవి ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ ఏమేమి చూసినామంటే ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్, ఫ్యాక్టర్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్, ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఇదే. సో కమ్యూనికేషన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, కల్చర్ అయిపోయింది, స్ట్రెస్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్, క్లైమేట్ యొక్క డిఫరెన్సెస్. చూడండి, ఆర్గనైజేషన్ కల్చర్ అంటే చెప్పినా కదా, ఆర్గనైజేషన్ కల్చర్ అంటే అజంప్షన్స్, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు ఆర్గనైజేషన్లో, వాళ్ళ యొక్క డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు వస్తుంటారు కదా. సో అదే అనమాట, సెట్ ఆఫ్ అజంప్షన్స్, బిలీఫ్స్, వాల్యూస్ దట్ ఆర్ షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ క్లైమేట్ అంటే ఏంది, అక్కడ ఉన్న క్లైమేట్ అంటే అక్కడ ఏమంటారు ఉన్న వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇంకెక్కువ చెప్పాలంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూడండి, ఈజ్ ది ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఎంప్లాయీస్, టీమ్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్. అంటే అక్కడ ఏదైతే ఉందో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అది క్లైమేట్ అంటారు. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ ఎంప్లాయీస్, టీమ్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవాల్యుయేషన్, ఇది ఎలా ఎవాల్యుయేట్ అయింది, ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ కోర్స్ ఆఫ్ అబ్టైనింగ్ గుడ్ రెప్యుటేషన్. ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ డ్యూ టు రైజ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ నీడ్స్ అండ్ టు అడాప్ట్ ద చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే ఆర్గనైజేషన్ క్లైమేట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడే ఆర్గనైజేషన్ యొక్క ఏమంటారు పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా పనిచేస్తారు. కాబట్టి ఇది ఎందుకు వచ్చిందంటే ఏమన్నా ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్ లేకపోతే వాటిని చేంజ్ చేసుకోవాలి, క్విక్గా అడాప్ట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అప్పుడే ప్రతి ఒక్కరు కూడా మంచిగా పనిచేస్తారు. సో అందుకోసం ఇది వచ్చింది. ఇదేమో ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఎందుకంటే రెప్యుటేషన్ కోసం, ఇన్ కోర్స్ ఆఫ్ అబ్టైనింగ్ గుడ్ రెప్యుటేషన్ కోసం. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ కల్చర్ మంచిగా ఉంది, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తారు, ఒక పాజిటివిటీ. ఇదేమో సోషాలజీ, ఆంథ్రోపాలజీతో, ఇదేమో సైకాలజీ. ఇదేమో ఫ్రేమ్వర్క్ ఏంటంటే వైడరు, ఇది నారో. ఎందుకంటే ఆర్గనైజేషన్ కల్చర్ అంటేనే బ్రాడ్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ దిస్. ఇది వచ్చేసరికి ఫోకస్ అంటే ఏంది, ఇక్కడ నామ్స్, వాల్యూస్, బిలీఫ్స్, అజంప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, ఎగ్జిస్టింగ్ వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అక్కడ ఏం చేస్తారు, ఆర్గనైజేషన్ క్లైమేట్ అంటే వర్క్ ఉంటుంది, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఎగ్జిస్టింగ్ వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ ఏముంటాయి, క్వాలిటేటివ్ స్టడీస్. ఇక్కడేమో యాటిట్యూడ్ సర్వీస్, అంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఏమంటారు ఏ రకంగా పనిచేస్తున్నారు, యాటిట్యూడ్ సర్వీస్.
ఇది మెథడాలజీ. నెక్స్ట్ చేంజబిలిటీ. ఇట్ కాంట్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్. ఇట్ కెన్ బి చేంజ్డ్. ఎందుకంటే పర్ఫెక్ట్ నాయిస్గా డిస్టర్బెన్స్గా ఉందనుకో ఎన్విరాన్మెంట్ పనిచేస్తారా? చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ బట్టి, పర్ఫెక్ట్ లేకపోతే. అందుకే కదా క్విక్గా అడాప్ట్ చేసుకోవడానికే కదా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని ఎవల్యూషన్ అయింది. ఇదేమో చేంజ్ చేయలేము, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వాళ్ళకి డిఫరెంట్ అజంప్షన్స్. మనం ఎట్లా చేంజ్ చేస్తాం, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇది అనేది. అది వేరియబుల్స్ ఏంది, మోర్ నెంబర్ ఆఫ్ ఏమంటారు అబ్జర్వబుల్ అండ్ ఫిక్స్డ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇట్ ఇంక్లూడ్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వబుల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వచ్చేసరికి డస్ నాట్ డీల్ విత్ ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్. ఇది మెయిన్ డీల్ చేసేది ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, ఆర్గనైజేషన్ క్లైమేట్ అంటే. సో ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసరికి అజంప్షన్స్, బిలీఫ్స్, వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ ఎంప్లాయీస్, టీమ్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఒకరికొకరికి రిలేషన్షిప్ ఉంటుంది, టీమ్స్కి ఎంప్లాయీస్కి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అప్టైనింగ్ గుడ్ రెప్యుటేషన్ కోసం వచ్చింది. ఇది వర్కింగ్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది. ఇదేమో సోషాలజీ, ఆంథ్రోపాలజీ నుంచి డివైడ్ అయింది. ఇదేమో సైకాలజీ. ఇదేమో వైడర్, ఇది నారో. ఇదేమో నార్మ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఇక్కడేమో ఎగ్జిస్టింగ్ వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ క్వాలిటేటివ్ స్టడీస్ ఉంటాయి, ఇది యాటిట్యూడ్ సర్వీస్ ఉంటాయి. ఇట్ కాంట్ బి చేంజ్డ్, ఇట్ కెన్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్. ఇది మోర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వబుల్ అండ్ ఫిక్స్డ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ అబ్జర్వబుల్, అది కూడా లిమిటెడ్ ఉంటాయి. ఇట్ డస్ నాట్ డీల్ విత్ ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్, ఇట్ డీల్స్ విత్ the organizational environment. And what is the need for change in organization? Explain any two models of change management. సో చేంజ్ గురించి, ఆర్గనైజేషనల్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ టాపిక్. నీడ్, ఎందుకు చేంజ్ అవసరం ఇన్ ఆర్గనైజేషన్కి, ఎనీ టూ మోడల్స్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఇక్కడ ఆర్గనైజేషనల్ చేంజ్ అంటే డెఫినేషన్ చూడండి ఏముంది. ఆర్గనైజేషనల్ చేంజ్ అంటే ప్రాసెస్ త్రూ విచ్ ద ఆర్గనైజేషన్ షిఫ్ట్ ఫ్రమ్ దేర్ కరెంట్ స్టేట్ టు డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఎఫెక్టివ్నెస్ రెస్పాండ్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ నుంచి సో ఫ్యూచర్ స్టేట్కి ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఆర్గనైజేషనల్ చేంజ్ అంటే. ఓకే, సో ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీడ్ ఫర్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలా, చేంజ్. సో నెక్స్ట్ వచ్చేసి టు రిమైన్ కాంపిటీషన్లో నిలబడాలన్నా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి కదా. సో అప్పుడే ఏమంటారు ఎన్హాన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం కస్టమర్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కరెంట్ టైంలో ఏమున్నాయి. సో టు మేనేజ్ వర్క్ ఫోర్స్ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేయాలంటే రెగ్యులేషన్స్ని టు కంప్లై విత్ రెగ్యులేషన్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నీడ్ ఎందుకు చేంజ్ ఇన్ ఆర్గనైజేషన్ మస్ట్ అంటే ఇక డెఫినేషన్ కూడా అంతే. చేంజ్ ఇన్ ఆర్గనైజేషన్ టేక్స్ ప్లేస్ ఏ చేంజ్ ఇన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే డెఫినేషన్ మీరు ఇదే రాయాల్సిన అవసరం లేదు, ఇది కూడా రాసుకోవచ్చు. ఎందుకు చేంజ్ అంటే ఏంది, అడాప్ట్ టెక్నాలజీ, క్విక్ అడాప్ట్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ బికాస్ టు సాటిస్ఫై కస్టమర్ నీడ్స్ అండ్ రిమైన్ కాంపిటేటివ్. దట్స్ వైజ్ చేంజెస్ మస్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఆ రకం కూడా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలన్నా, కాంపిటీషన్ నిలబడాలన్నా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిందే. సో కస్టమర్ నీడ్స్ సాటిస్ఫై చేయాలన్నా, వర్క్ ఫోర్స్ ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేయాలన్నా, టు కంప్లై విత్ రెగ్యులేషన్స్. అది నెక్స్ట్ ఏమన్నాను, ఇవన్నీ ఏమో నీడ్ మోడల్స్. ఎన్ని టూ మోడల్స్ ఫర్ చేంజ్ మేనేజ్మెంట్ అన్నా కదా. రెండు మోడల్స్ ఉన్నాయి. లేయిన్ 3 స్టెప్ మోడల్, ఇది ఆల్రెడీ యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ఫ్రీజింగ్, చేంజింగ్, రీఫ్రీజింగ్. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది కరెక్ట్ లెవెన్లా. సో ఇంకా మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, అక్కడ చూసుకోండి. యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది చేంజ్లా. నెక్స్ట్ చూడండి క్వార్టర్ 8 స్టెప్ ప్లాను. ఈ రెండు మోడల్స్ అనేది యూజ్ చేస్తారు చేంజ్ మేనేజ్మెంట్కి. ఇది యూనిట్ 4లో అన్ఫ్రీజింగ్, చేంజింగ్, రీఫ్రీజింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. క్వార్టర్స్ 8 స్టెప్ ప్లాను. క్వార్టర్స్ 8 స్టెప్ ప్లాన్ అంటే ఎందుకు చేంజ్ అంటే ఏమన్నా అర్జెన్సా, వై ద చేంజ్ ఇస్ నెసరీ, క్రియేట్ అర్జెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్ ఏ పవర్ఫుల్ కొలిషన్. అంటే ఒకవేళ ఏదైనా అర్జెన్సీ ఉంటే మనం చేంజ్ తీసుకోవాలంటే కూడా ఏం చేయాలి, ఫార్మ్ ఏ పవర్ఫుల్ కొలిషన్ అంటే బిల్డింగ్ ఏ టీమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ టు లీడ్ ద చేంజ్, క్రియేట్ ఏ విజన్ ఫర్ చేంజ్. ఒక విజన్ అనేది డెవలప్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలనుకో. కమ్యూనికేటింగ్ ద విజన్ అనేది ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ చేయాలి, అప్పుడే అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. సో దానివల్ల షార్ట్ టర్మ్ విన్స్ జనరేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ కన్సాలిడేట్ గెయిన్స్ కూడా, అంటే కన్సాలిడేట్గా వస్తూనే ఉంటాయి గెయిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి యాంకర్ ద చేంజెస్ ఇన్ కల్చర్. సో ఇవన్నీ కూడా ఏమంటారు, రీఎన్ఫోర్స్ ద న్యూ బిహేవియర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ వాల్యూస్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే
మోడల్స్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్లో ఇది ఆల్రెడీ కరెక్ట్ లెవెన్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ 3 స్టెప్స్: అన్ఫ్రీజింగ్, చేంజింగ్, రీఫ్రీజింగ్. 4th యూనిట్లో అందుకే చెప్పడం లేదు. అన్ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ఓల్డ్ మోడల్స్ ఉపయోగిస్తున్నారు అని అర్థం. చేంజ్ అంటే న్యూ మోడల్కి చేంజ్ కాండి. రీఫ్రీజింగ్ అంటే చేంజ్ అయిపోవడం, వన్స్ చేంజెస్ ఇంప్లిమెంటెడ్. రీఫ్రీజింగ్ అంటే ఓకే, ఇంకా ఆ చేంజ్ని కాపాడుకోవడం, స్టేబుల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం అంతే, మళ్ళీ వెనకలకి వెళ్ళిపోకుండా. రీఫ్రీజింగ్ అంటే ఓకే. ఇది వచ్చేసరికి అర్జెన్స్ అవసరమా, ఫామే, అందుకోసం ఒక చేంజ్ అనేది వై ద చేంజ్ ఇస్ నెసరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్రియేట్ అర్జెన్సీ, ఫామే ఒక పవర్ఫుల్ అనేది ఉండాలి కదా. ఒక చేంజ్ అనేది ఎక్స్ప్రెస్ కావాలంటే ఒక గ్రూప్ ఎఫర్ట్స్ అవసరం కదా. క్రియేట్ ఏ విజన్, ఒక విజన్, ఒక చేంజ్ అంటే ఏదో చేంజ్ చేయాలని కాదు, ఒక విజన్తో చేంజ్ చేయాలి. ఆ విజన్ అనేది కమ్యూనికేషన్ చేయాలి. ఎంపవర్ యాక్షన్, అందరూ ఏమంటారు, ఇన్వాల్వ్ అయ్యి ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్తో ట్రై చేస్తూ ముందుకెళ్ళాలి. సో జనరేట్ షార్ట్ టర్మ్ విన్స్ వస్తాయి, కన్సాలిడేట్ గెయిన్స్ వస్తాయి, యాంకర్ ద చేంజెస్ ఇన్ కల్చర్. ఇక్కడ చూడు ఇంకో క్వశ్చన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ సిటిజన్షిప్ బిహేవియర్ అంటే ఏంటంటే స్టడీ చేయడము ఎంప్లాయీ యొక్క బిహేవియర్ని. అదే మీనింగ్. సిటిజన్ అంటే ఎవరు, ఎంప్లాయీ. బిహేవియర్ని ఆర్గనైజేషనల్ స్టడీ చేయడం అది. సో ఎందుకు స్టడీ చేస్తుంది, ఎందుకు సిగ్నిఫికెన్స్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎన్హాన్సెస్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. టీం వర్క్ ఎన్హాన్స్ కావాలంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోఆపరేషన్ అవసరం కదా. ఆర్గనైజేషన్లకు ఎఫిషియన్సీ, ఆర్గనైజేషన్ గోల్స్ అచీవ్ కావాలంటే వాళ్ళని ఏమంటారు, స్టడీ చేయాలి కదా ఎంప్లాయీస్ని. ఓకే, అదే ఏంటంటే ఇది ఆర్గనైజేషనల్ సిటిజన్షిప్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందనేది. ఎందుకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉందా లేదా, ప్రమోట్ చేయాలి, ఒకవేళ లేకపోతే ఎంకరేజ్ చేయాలా, ఆర్గనైజేషనల్ ఇమేజ్ స్ట్రెంత్ కావాలన్నా, ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ, ఓకే, కస్టమర్ల సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ కావాలన్నా, పాజిటివ్ వర్క్ కల్చర్ బిల్డ్ కావాలన్నా, రెడ్యూసెస్ నీడ్ ఫర్ క్లోజ్ సూపర్విజన్, ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్. సో ఇక్కడ హెడ్డింగ్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి టీం వర్క్ ఎన్హాన్స్ కావాలన్నా వాళ్ళని స్టడీ చేయాలి కదా, వాళ్ళ ప్రాబ్లం ఏంది. సో ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ, ఆర్గనైజేషన్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళని స్టడీ చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆర్గనైజేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే టీం వర్క్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ కాంపిటీషన్ ఉండగలుగుతుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళది ఏమంటారు, మేనేజ్ చేయొచ్చు కదా వాళ్ళది ఏం ప్రాబ్లం ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఇమేజ్ స్ట్రెంత్ అవుతుంది, అంటే కాంపిటీషన్లో నిలబడుతుంది, కస్టమర్లు సాటిస్ఫాక్షన్ అవుతారు, కస్టమర్లే కదా ఎండ్ ఆఫ్ ద డే కొనేది. ఒక పాజిటివ్ వర్క్ కల్చర్ క్రియేట్ అయితే రెడ్యూస్ నీడ్ ఫర్ క్లోజ్ సూపర్విజన్, నెక్స్ట్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్. సో ఇవి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్. అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఏంది, ఆర్గనైజేషన్లో ఉండే పనిచేసే ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని మోడిఫికేషన్ చేయడం. సో అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్ ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ మేనేజర్లు ఐడెంటిఫై చేస్తారు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీ బిహేవియర్ని. అట్లా ఐడెంటిఫై చేసుకుంటా ఇంప్లిమెంట్ చేస్తారు ఒక స్ట్రాటజీ టు స్ట్రెంగ్తెన్ డిజైరబుల్ బిహేవియర్. సో ఇది మెయిన్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటికలీ రీఇన్ఫోర్సింగ్ ద డిజైరబుల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇన్ ఎంప్లాయీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పనిషింగ్ ద నాన్ డిజైరబుల్ బిహేవియర్. అంటే అర్థమైందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడైనా ఒకటే, వీళ్ళు మేనేజర్స్ ఐడెంటిఫై చేస్తారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు. పని చేస్తోళ్ళని వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చి అవి ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే నాన్ డిజైరబుల్ బిహేవియర్ ఉన్నారో వాళ్ళకు పనిష్మెంట్లు ఇస్తారు. ఓకే, అర్థమైందా. ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్ అంటే ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే మాడిఫై చేస్తుంది. మాడిఫై అంటే చేంజ్ చేస్తుంది. చేంజ్ ఏం చేస్తుంది, ఎవరైతే హూఎవర్ పర్ఫార్మ్ ద వెల్ వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తలేరో వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తుంది. అప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ని చేంజ్ చేసుకొని మంచిగా పనిచేస్తారని. ఇది ఒక మోడిఫికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ అనేది మేనేజర్ ఐడెంటిఫై చేస్తారు. ఈ మేనేజర్ ఐడెంటిఫై చేస్తారు ఎవరు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీ బిహేవియర్ ఉన్నారు, అండ్ దెన్ ఇంప్లిమెంట్ అండ్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ ఒకటి బిల్డ్ చేసి ఆ డిజైరబుల్ బిహేవియర్లు ఎవరైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడం, అండ్ ఎవరైతే అన్డిజైరబుల్ ఎంప్లాయీ బిహేవియర్ ఉన్నారో వాళ్ళని వీకెన్ చేయడం, అంటే వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వడం. అర్థమైందా. సో ఇక్కడ చూడండి స్టెప్స్ 5 స్టెప్స్ ఉంటాయి
ఏది ఆర్గనైజేషనల్ బిహేవియర్ మాడిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటంటే క్రిటికల్ బిహేవియర్ ఐడెంటిఫై చేయడం. అంటే క్రిటికల్ బిహేవియర్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడ పిన్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం. తర్వాత మెజర్ బేస్ లైన్ డేటా. టార్గెట్ బిహేవియర్ డిటర్మైన్ హౌ ఆఫెన్ ద టార్గెట్ బిహేవియర్. అనలైజ్ బిహేవియరల్ కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ వన్ డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఇంటర్వెన్షన్, ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ హెడ్డింగ్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ కూడా స్టెప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మాడిఫికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ క్రిటికల్ బిహేవియర్ ఐడెంటిఫై చేయడం, మెజర్ చేయడం, అనలైజ్ చేయడం, డెవలప్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం. ఈ కాంపోనెంట్స్ స్ట్రాటజీస్ ఏమున్నాయి ఆర్గనైజేషనల్ బిహేవియర్ మాడిఫికేషన్ అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్, ఎక్స్టింక్షన్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఎంకరేజ్ చేయడం. చెప్పినా కదా డిజైరబుల్ బిహేవియర్లు, అన్డిజైరబుల్ బిహేవియర్లు. డిజైరబుల్ బిహేవియర్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ప్రైజ్, బోనస్లు ఇచ్చి. ఓకే. అన్డిజైరబుల్ ఎంప్లాయీస్కి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంటే కదా, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? బై రిమూవింగ్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్. అంటే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఎవరైతే డిజైరబుల్ బిహేవియర్ ఉన్నారో ఎంప్లాయీ బిహేవియర్ అంటే పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు బోనస్లు అవి ఇచ్చి. వీళ్ళు నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఆ డిజైరబుల్ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేస్తారు, నెగిటివ్గా ఏవైతే ఉన్నాయో అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు వర్క్ చేయకుండా ఆపుతున్నాయో వాటిని రిమూవ్ చేస్తారు. పనిష్మెంట్లు అంటే ఎవరికి ఇస్తారు పనిష్మెంట్? అన్డిజైరబుల్ బిహేవియర్ ఎవరైతే ఉన్నారో అది. ఎక్స్టింక్షన్ అంటే ఏంటంటే ఇగ్నోరింగ్. ఓకే. రిమూవింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ ఏ బిహేవియర్ టు డిక్రీజ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఇవి అనేది స్ట్రాటజీస్. నెక్స్ట్ కీ బెనిఫిట్స్, క్రిటిసిజమ్స్ ఉన్నాయి. సో బెనిఫిట్స్ ఉన్నాయి, క్రిటిసిజమ్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. సో ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ అంటే ఈ రకం కాదు, అంటే మొత్తం కలిపి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం కాదు, కానీ మెరిట్స్ డిమెరిట్స్ సపరేట్ క్వశ్చన్ వస్తే ఆ రకంగా ఎలాబొరేట్ చేయండి. ఓకే. సో మెరిట్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కోసారి మెరిట్స్ డిమెరిట్స్ అడిగితే కొన్నైనా రాయాలి కదా, మీరు మొత్తం మ్యాటర్ రాస్తున్నా సరే మెరిట్స్ డిమెరిట్స్ ఒక 2-3. సో అందుకోసం చెప్తున్నా ఇదేం ఇంపార్టెంట్, మెరిట్స్ డిమెరిట్స్ ఇంపార్టెంట్ కాదు. మెయిన్ వచ్చేసి డెఫినేషన్ రాసి కాంపోనెంట్స్ కొన్ని రాసి స్ట్రాటజీస్ కొన్ని రాసిస్తే అయిపోతుంది. కానీ ఎప్పుడైనా మీకు దీని మీదే క్వశ్చన్ వచ్చింది అనుకో మెరిట్స్ డిమెరిట్స్, సో అందుకోసం ఇక్కడ చూపిస్తుంది. మెయిన్ వచ్చేసి ఏంది ఈ రకంగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీస్ని ఏమంటారు రికగ్నైజ్ చేయడము, ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయడము. ఇది ఏమంటారు ఆర్గనైజేషన్ బిహేవియర్ మాడిఫికేషన్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడానికి, సేఫ్టీ ఇంక్రీజ్ కావడానికి, ఎంప్లాయీస్కి సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి, మళ్ళీ ఎంప్లాయీ మోటివేషన్ బూస్ట్ కావడానికి. అది అర్థమైందా? క్రిటిసిజమ్స్ ఏంటంటే ఇది ఒక మ్యానిపులేటివ్ లాగా ఉంది. ఎవరైతే అన్డిజైరబుల్ హ్యూమన్ బిహేవియర్స్ ఉన్నారో అంటే ఎవరైతే పనిచేస్తలేరో వాళ్ళని రెడ్యూస్ చేస్తారు. ఎందుకంటే పనిష్మెంట్లు అవి ఇస్తే ఇంకా ఏమైపోతుంది, మోటివేట్ చేయడానికి బదులు మోటివేషన్ చేయకుండా అదే రాదర్ దాన్ ఇంటర్నల్ మోటివేషన్ చేయకుండా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నట్ట. రెడ్యూస్డ్ హ్యూమన్ బిహేవియర్ టు ఆటోమేటిక్ ఎంపనే రెస్పాన్స్ చేస్తారు పర్ఫార్మెన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తలేరో. దానివల్ల ఏమైపోతుందో వాళ్ళని మోటివేషన్ చేయించి వాళ్ళతో పని చేయించాలి, కానీ ఈ రకంగా చేయడం ఏందని క్రిటిసిజమ్స్ ఉన్నాయంట. సో ఇవి మీకు ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఫ్యాక్టర్ షేపింగ్ ఆర్గనైజేషనల్ కల్చర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంది? ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, barriers కమ్యూనికేషన్. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్ టాపిక్, స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ స్ట్రెస్. ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్గనైజేషన్ కల్చర్, క్లైమేట్ డిఫరెన్స్. సిక్స్త్ క్వశ్చన్ నీడ్ ఫర్ చేంజ్, 2 మోడల్స్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్. అండ్ ఆర్గనైజేషనల్ సిటిజన్షిప్ బిహేవియర్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడిఫికేషన్ లాస్ట్ క్వశ్చన్. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.